రైట్. హైదరాబాద్లో పోచంపల్లి ఫామ్ హౌస్ వ్యవహారంపై నోరు విప్పారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడ్డారు. తెలంగాణను క్యాసినో హబ్గా కేటీఆర్ మార్చారని ఆరోపించారు అద్దంకి. అత్యాధునిక హంగులతో విదేశాల్లో ఆడే క్యాసినో, జూదాలు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో జరగడం దేనికి సంకేతమన్నారు. కేటీఆర్ బావమరిది ఇంట్లో ఓ పార్టీలో కొకైన్ పట్టుబడిందని గుర్తు చేశారు ఆయన. ఆ మాత్రం తీసుకోవద్దా అన్నట్లుగా మాట్లాడుతున్నారంటూ కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు అద్దంకి. ఇక పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్లో జరుగుతున్న అక్రమాలకు ముమ్మాటికి బాధ్యుడు కేటీఆర్ అని చెప్పారు. కేటీఆర్కు కూడా శిక్షార్హుడే అంటూ ఆయనకు కూడా శిక్ష వేయాల్సిన అవసరం ఉందని మనసులో మాట బయటపెట్టారు అద్దంకి దయాకర్. ఇక దొంగలకు లీజుకిస్తే వాళ్ళు దొంగలే అవుతారన్నారు. సూరత్ పోర్టు నుంచి తెలుగు రాష్ట్రాలకు గంజాయి వస్తుందన్నారు. ఇక పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్లో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ గుట్టు బయటపడిందన్నారు. పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ చేస్తే కేటీఆర్ హైకోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ కుటుంబంలో నలుగురు వాళ్ళ కోసం మాత్రమే పోరాటం చేస్తున్నారని దుయ్యబట్టారు అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇచ్చిన పర్మిషన్తో 2 ఏళ్ల నుంచి ఈ పంద్యాలు జరుగుతున్నాయని రుసరుసలాడారు. ఫార్ములా రేసులో విచారణకు వెళ్ళినప్పుడు జై తెలంగాణ అంటారని, ఆ హక్కు ఆయనకు ఏమాత్రం లేదన్నారు. ఒక క్యాసినోగా మార్చిన కేటీఆర్ కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. పొద్దుగాలు లేస్తే శుద్ధులు చెప్తున్నాడు కేటీఆర్. ఇవాళ తన మిత్రుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో జరుగుతున్న అత్యాధునిక హంగులతో నీకు సింగపూర్ లో, గోవాలో, నేపాల్లో, లేకపోతే థాయిలాండ్ లో ఇంకేముంటాయి ఇట్లాంటి క్యాసినోలు, శ్రీలంక, ఇట్లాంటి వాటిల్లో ఎక్కడ దొరకని కోళ్ల పందాలు లాంటివి కూడా మీకు పెరుగు కూడా నట ఎక్కడ దొరకని కోళ్ల పందాలు కూడా మీకు ఇక్కడ అత్యధిక సంఖ్యలో పాల్గొనడానికి చౌక ధరలో దొరకబడుతుంది. అది కేటీఆర్ మిత్రుని ఫామ్ హౌస్ లో ఈరోజు ఆయనకు నోటీసులు కూడా పంపించినట్టుంది పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి. A1 గా తను ఉన్నాడు. ఆయన ఎవరు అంటే కేటీఆర్ మిత్రుడు. పెద్దల సభకి ఎన్నికైన ఎమ్మెల్సీకి సంబంధించిన ఫామ్ హౌస్ లో ఇంత పెద్ద ఎత్తున అసాంఘిక కార్యక్రమాలకు నిలువుగా ఉంటే వీళ్ళు మాట్లాడితే పొద్దుగా లేచి నీతులు చెప్తా ఉంటారు. కేటీఆర్, హరీష్ రావు, ఇక అప్పుడప్పుడు ఆయన ఆ గూట్లకెళ్ళి బయటికెళ్ళి కేసీఆర్ కు చిలుక పలుకులు పలికి చీకట్లో ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, మార్నింగ్ ఒకసారి పలికిపోతుంటారు. నేను అంటున్నా, మా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దీనికి సంబంధించిన అంశంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి కేటీఆర్ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి మనం చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరంగా అయ్యే పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళ బామ్మార్ది ఇంట్లో పార్టీ అవుతుంది, దాంట్లో కొకాయిన్ దొరుకుతుంది. కొకాయిన్ దొరికితే ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళంటే, అరే పార్టీ చేసుకుంటే ఇంత డ్రగ్స్ తీసుకోరానండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఏదో మనము ఇంట్లో సంబరం చేసుకుంటే నాన్ వెజ్ తిన్నట్టుగా, అరే ఏంటండి డ్రగ్స్ ఆ మాత్రం తీసుకోవడం కూడా తప్పేనానండి అంటట్టుగా మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనపడుతున్నది ఈరోజు.